దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని వ్రాయబడిందో ఆ పక్షి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ పక్షిని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటా. ఎక్కువ కనబడదు కానీ ఆ పక్షి ఏంటంటే పక్షిరాజు, ఈగల్, గ్రద్ద కదా. బైబిల్ గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని దేవుడు నిన్ను నన్ను ఒక ఈగల్ వలె, గాడ్ వాంట్స్ us టు ఫ్లై హై, చాలా ఉన్నతమైన శిఖరాలకు దేవుడు మనల్ని ఎక్కించాలని, ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే పక్షిరాజు ఏ పక్షి ఎగరనంత ఎత్తుకు ఎగురుతుంది మనకు తెలుసు. ఏ పక్షి పెట్టనంత ఉన్నతమైన స్థానంలో దాని గూటిని ఏర్పాటు చేసుకుంటుంది మనకు తెలుసు. అయితే ఈగల్ను ట్రబుల్ చేసే బర్డ్ ఒకటి ఉందండి, తెలుసా మీకు? అది పక్షిరాజును ఇబ్బంది పెట్టే పక్షి ఒకటి ఉంది. అదేదో గొప్ప పక్షి అనుకుంటున్నారేమో, కాదు. దుబాయ్లో మరి ఆ పక్షులు ఉంటాయో లేవో తెలియదు కానీ మన ఇండియాలో అయితే పుష్కలంగా కనబడతాయి. మన ఇంటి ముందుకు ప్రతిరోజు వచ్చి పలకరిస్తుంది. అదేంటంటే కాకి కదా. ఉదయకాలంలో మనకి గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటుంది. దొంగ కాకి అంటాం కదా, ఏమైనా దొరికితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మన ఇంట్లో ప్రవేశించి. ఈ కాకికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే పక్షిరాజుని ఇబ్బంది పెట్టే లక్షణము కాకిలో ఉంటుంది. సో ఈ క్రో ఈగల్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందంటే, ఈగల్ ఎగురుతూ ఉన్నప్పుడు వెనక నుండి గ్రద్ద వెనక భాగానికి వెళ్ళిపోయి దాని మెడ మీద దాన్ని పొడుస్తూ ఉంటుందంట. మెడ మీద పొడుస్తూ ఆ రెక్కల్ని పొడుస్తూ దాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ పక్షిరాజు ఆ కాకి తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు దానితో తిరిగి ఫైట్ చేయడానికి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోదు. అసలు వెనక్కి తిరిగి కూడా చూడదంట. దానికి అర్థమైపోతుంది వెనక్కి ఏదో పొడుస్తున్నట్లు కనబడగానే ఆ గ్రద్ద అర్థం చేసుకుంటుంది, ఓకే ఏదో కాకి వచ్చిందని. సో ఇది ఆ కాకిని ఎలా మరి ఎదుర్కొంటుంది, లేదంటే ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుంది అంటే, ఈ గ్రద్ద కాకి తన వెనక్కి రాగానే పైకి 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 వెళ్ళిపోతూ ఉంటుందంట. దాని ఫోకస్ అంతా దేని మీద అంటే, ఐ వాంట్ టు ఫ్లై హై, ఇంకా పైకి వెళ్ళాలి అని వెళ్తూ ఉన్నప్పుడు ఈ కాకి కూడా ఫాలో అవుతూ ఉంటుంది, చేజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా కసితో నేను కూడా ట్రబుల్ చేయాలి, ఇబ్బంది పెట్టాలని వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే హై ఆల్టిట్యూడ్స్కి ఈ ఈగల్ వెళ్ళిపోతుందో ఇక కాకి అక్కడ బ్యాలెన్స్ చేయడం చేత కాదు, ఊపిరాడని పరిస్థితి, దానికి అక్కడ ఆక్సిజన్ అందక బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఎగరలేక ఆ కాకి దానికదే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫాల్ ఆఫ్, అది క్రిందకు పడిపోయి ఇంకా దాంతో పెట్టుకోవడం అనవసరం లే అని తప్పుకుంటుందంట. విశ్వాస జీవితంలో కూడా దేవుని కొరకు పక్షిరాజుల వలె మనం పైకి ఎగురుతూ ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని పరిస్థితులు, మనల్ని ఇబ్బంది పెట్టే కొంతమంది వ్యక్తులు మనతోనే ఉండరు. ఎక్కడో ఉండరండి, ఎక్కడో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉండరు. మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు. కానీ వాటిని ఎలా ఎదిరించాలి, ఎలా ఎదుర్కోవాలంటే ఎగ్జాక్ట్లీ లైక్ ది ఈగల్, పక్షిరాజు ఎలా అయితే దాన్ని ఒక్క క్షణం కూడా 1 మినిట్ కూడా వేస్ట్ చేయదో, ఆ కాకి కోసం ఆలోచించడానికి కానీ కాకితో తిరిగి ఫైట్ చేయడానికి కానీ దాని ఫోకస్ అంతా ఒకటే, పైకి వెళ్తే చాలు ఆటోమేటిక్గా ఆ కాకి నేను ఎదిరించే. మనం కూడా అంతే, మన ఫోకస్ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసయ్య వైపే చూస్తా. సమస్యలు వస్తాయి పోతాయి, శత్రువులు వస్తారు పోతారు, ఇబ్బందులు వస్తాయి పోతాయి, కానీ నా ఫోకస్ అయితే నా యేసయ్య మీదే, నన్ను నడిపించే నా దేవుని మీదే అని దేవుని వైపు చూస్తూ సాగినప్పుడు ఈ సమస్యలు కొంతకాలం ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ కూడా మనం జయించగలము దేవుని కృప చేత, దేవుని శక్తి చేత. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమాజంలో, ప్రపంచంలో మనకు చాలామంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఆ వ్యక్తులు ఒక్కొక్కరు వారికి వచ్చే సమస్యలను, వారికి వచ్చే పరిస్థితులను ఒక్కొక్క రకంగా వారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానముతో సమస్యల నుండి బయటపడేవారు, తెలివితేటలతో సమయస్ఫూర్తితో బయటపడేవారు. కొంతమంది అయితే వారికి ఉన్న శక్తితో, అండబలంతో, కండబలంతో బయటపడేవారు. కొంతమంది అయితే మరికొంతమంది తమ జీవితంలో వారికి ఉన్న ఫైనాన్సెస్ వలన, లేదంటే వారి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏదో ఒక విధంగా సమస్యలను అధిగమిస్తూ ఉంటారు. కానీ రాత్రికాల సమయంలో ఈ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనందరము మన జీవితంలో వచ్చే సమస్యలు, మన జీవితంలో మనం ఎదుర్కొనే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదిరించాలి, ఎలా జయించాలి, విజయాలు ఎలా పొందాలంటే we should be victorious, we should win every battle through prayer. ఈ షార్ట్ మెసేజ్కి నేను ఒక టైటిల్ పెట్టాలని ఆశిస్తున్నాను. ఆ టైటిల్ ఏంటంటే ప్రార్థన విజయాలు. ఒకసారి చెప్తారా మాట? ప్రార్థన విజయాలు, విక్టరీస్ త్రూ ప్రేయర్. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్క దైవజనుని
దేవుని మరి బిడ్డల వెనకాల ఏముంది అని ఆలోచన చేస్తే ప్రార్థనేనండి. ప్రార్థన ఒక బలమైన ఆయుధంగా, ప్రార్థన ఒక బలమైన సాధనంగా, ప్రేయర్ ఇస్ లైక్ అ గ్రేట్ డ్రైవింగ్ ఫోర్స్. దేవుని ప్రజలను తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడిన ఆ వాగ్దానము దేవుని ప్రజల జీవితాలలో ఎలా నెరవేరిందంటే ప్రార్థన ద్వారానే. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? మనకు రాని భాషతో లేదంటే గొప్ప వొకాబ్యులరీతో చాలా లెందీగా చేసేదంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రేయర్ ఇస్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్. అడగడం, పొందడం. సింపుల్ కదా. కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటుంది. మా రెండో పాప అంటది, మమ్మీ నేను ఒకటి అడుగుతా, నువ్వు ఎస్ అయినా నువ్వు నో అన్నా పర్వాలేదు, కానీ నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పంటది. అంటే మా మమ్మీ నో అంటది నాకు తెలుసు. సో నో అంటే మళ్ళీ బాధపడకుండా ముందే మైండ్ న్యూట్రల్గా పెట్టుకొని వస్తుంది అనమాట. ఏది అడుగుతుంది అంటే ఏ చాక్లెట్టో ఏ కూల్ డ్రింక్ అడుగుతుంది. నేను ఒప్పుకోనని తెలుసు, నీకు ఇష్టం అయితే చెప్పు మమ్మీ, ఎస్ అయినా నో అయినా పర్వాలేదు. ఒక చైల్డ్, ఒక బిడ్డ తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్ళి అడిగి పొందుకున్నట్లుగానే ప్రార్థన అనేది దేవుని సన్నిధానానికి మనం వెళ్ళి అడిగి పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప సాధనం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏమీ పొందుకోలేని స్థితిలో మనం ఉంటాం. కొన్నిసార్లు దాన్ని ఏమంటారంటే నిష్ఫలమైన స్థితి, డ్రై లైఫ్, అన్ఫ్రూట్ఫుల్ లైఫ్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు నన్ను బ్లెస్ చేయట్లా, అందరిని చేస్తున్నాడు. మనకి ఏది కావాలో, మనకి ఏది లేదో రోడ్డు మీదకి వెళ్ళగానే అది ఉన్నోళ్ళే మనకు కనబడుతూ ఉంటారు. అవునా కదా? జుట్టు ఊడిపోతున్న ఆవిడకి, జడ బాగా పెద్దగా పెంచుకోవాలనుకున్న ఆవిడకి రోడ్డు మీదకి వెళ్ళగానే లాంగ్ హెయిర్తో ఉన్న వాళ్ళు అందరూ కనబడతారు. పెళ్లి కొరకు ఎదురు చూస్తూ పెళ్లి లేట్ అవుతున్న వాళ్ళకి రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవరు కనబడతారంటే జంటలు, హ్యాపీ కపుల్స్ కనబడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికీ దేవుడు ఇస్తున్నాడు కానీ నాకు మాత్రం ఇవ్వట్లేదు. మై లైఫ్ ఇస్ సో డ్రై, మై లైఫ్ ఇస్ సో ఎంప్టీ. నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నా, నా చేతులు ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి, నేనేమీ పొందుకోలేకపోతున్నా. ఒకవేళ ఆ స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు దేవుని అడగనందున మీకేమీ దొరకటలేదు అని ఉంటుంది. యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్. సింపుల్గా చెప్పాలంటే అడగడం చేతవట్ల. ఏంటంట? మనకు అడగడం చేత కాకపోతే, మనం దేవుని మీద ఆధారపడడం చేత కాకపోతే మనం ఏమీ దేవుని నుండి పొందుకోలేము. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగంలో మనందరికీ తెలిసిన వచనమే, కానీ ఈ ఒక్క వచనాన్ని కొంచెం డీప్గా డీటెయిల్డ్గా చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 verse 11, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును, మంచి ఈవులనిచ్చును. గాడ్ విల్ సర్టన్లీ గివ్ గుడ్ గిఫ్ట్స్. సర్టన్లీ అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా. దేవుడు గ్యారంటీ అన్నారంటే ఇంకా దేవుడు మాట తప్పడు. ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు, మనిషి కాదు. మనలాగా మాట ఇచ్చి చూడండి, ఎలక్షన్స్ ముందు బోల్డ్ అని ప్రామిస్లు, ఇంకొక పార్టీ పోటీగా ఇండియాలో మామూలుగా లేదు మనకి అక్కడ పరిస్థితి. వాగ్దానాల మీద వాగ్దానాలు చెప్తానే ఉన్నారు, ఎందుకంటే ఏదోలాగా ఓట్లు పడిపోవాలంతే. ఆ తర్వాత నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత చూస్తే కానీ మనకు తెలుస్తుంది. దేవుడు నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తాడంటే నిశ్చయంగా ఇస్తాడు. మంచి ఈవులను ఎవరికి ఇస్తాడంటే దెర్ ఇస్ అ కండిషన్. చాలా సింపుల్ కండిషన్ అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి. అడిగితే చాలంట. నోరు తెరవాలి, అడగాలి. సింపుల్. నోరు తెరవాలి, దేవుని దగ్గరికి, పరలోకపు తండ్రి దగ్గరకు వెళ్ళాలి, అడగాలి. అడిగితే ఏమిస్తారంటే మంచి ఈవులను. దేవుని దగ్గర పాడైపోయినవి, ఎక్స్పైర్ అయిపోయినవి, చెడిపోయినవి, ఉపయోగకరము కానివి అలాంటివి ఏమీ ఉండవు. దేవుని దగ్గర ఏముంటాయంటే మంచి ఈవులే. గాడ్ ఓన్లీ హ్యాస్ గుడ్ గిఫ్ట్స్. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన దగ్గర మంచివే ఉంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని మాట ఉంది. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. పరలోకమందున్న తండ్రి దగ్గర ఏమున్నాయంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. ఈ శ్రేష్టమైన ఈవులు, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్
నిశ్చయంగా ఎవరికి ఇస్తారు దేవుడు అంటే తనను అడిగిన వారికి ఇస్తారు. చూడండి, అడగడం అనేది చాలా సింపుల్ థింగ్. కానీ మనం యూజువల్గా ఎవరి దగ్గర అడగాలని ఇష్టపడతామంటే కనిపించే మనుషుల దగ్గరికి వెళ్ళి అడగాలని ఇష్టపడతా ఉంటాం. కనిపించే మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకటి ఏం జరుగుతుందంటే కొంతమంది విసుక్కుంటారండి కదా, చిరాకు పడతారు. ఊరికే నా దగ్గరకు వచ్చి అడుగుతావేంటి, ఊరికే నా మీద ఆధారపడతావేంటి, ఇంకెవరు లేరా, సహాయం కొరకు ఆధారపడడానికి ఇంకెవరు లేరా అని మనుషుల మీద ఆధారపడితే వారు విసుక్కుంటారేమో, వారు విసిగిపోతారేమో. దే మే గెట్ టైర్డ్ ఆఫ్ హెల్పింగ్ అస్, మనకి సహాయం చేయడానికి. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉంటుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ 8వ వచనానికి వెళ్తే అడుగు ప్రతివాడు పొందుతాడంట. అంటే ఎవరు ఎగ్జామ్ట్ అవ్వరు. కొంతమందికే దొరుకుతాయి ఆశీర్వాదాలు, కొంతమందికే దేవుడు ఇస్తాడు. ఒక రిజర్వేషన్ కోటా ఏదైనా ఉంటుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో. అలా ఏమీ లేదండి వాక్యంలో. అడుగు ప్రతివాడును పొందును. సో దేవుని సన్నిధిలో మనం వెళ్ళి అడిగితే దేవుడు విసుక్కోడు, దేవుడు చికాకు పడడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో చేయి చాపుతాం, మనం నాకు సహాయము చేయండి అని. మనుషుల దగ్గర చేయి చాపినప్పుడు యూజువల్గా ఏం జరుగుతుందంటే ఎవరి దగ్గర చేయి చాపుతామో వారి దగ్గర మన విలువ తగ్గిపోద్ది. అవునా కదా? దే స్టార్ట్ లుకింగ్ డౌన్ ఆన్ అస్ వెన్ వీ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ దెమ్ కదా. ఎవరి మీద ఆధారపడితే మనుషులు మన చిన్న చూపు చూస్తారు. చేసిన సహాయం ఇంతైనా 10 సంవత్సరాలు చెప్పుకుంటారు. అవునా కదా? అడిగిన వాళ్ళకి అడగని వారికి ఏమనంటే వాళ్ళకండి అప్పిచ్చానండి, వాళ్ళకండి సహాయం చేశానండి, వాళ్ళనండి లేవనెత్తానండి. ఒకవేళ మనుషులు మనకు సహాయం చేసినప్పుడు లేదంటే మనుషుల మీద ఆధారపడినప్పుడు వారి దృష్టిలో మన విలువ తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనుషులు మనకి సహాయం చేయలేని స్థితిలో తిరస్కరిస్తారేమో. కానీ దేవుని దగ్గర చెయ్యి చాపితే, మనుషుల దగ్గర చేయి చాపితే మన విలువ తగ్గుతుంది, దేవుని దగ్గర చేయి చాపితే మన విలువ పెరుగుతుంది. హల్లెలూయా! అర్థమవుతుందండి? దేవుని దగ్గర చేయి చాపితే, పరలోకపు తండ్రి మీద ఆధారపడితే మన ల్యాక్ ఏంటో, మన కొరత ఏంటో, మన కొదువేంటో, మన పరిస్థితి ఏంటో ఆయన ఎరిగి శ్రేష్టమైన ఈవులను, సమయోచితమైన సహాయమును మనకు దయచేసే దేవుడు కాబట్టి ఆయన దగ్గర అడిగాక మనం పొందుకుంటాం. కాబట్టి వి విల్ నాట్ లివ్ ఇన్ ల్యాక్. మనం ఆ కొరతలో లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో మనల్ని దేవుడు ఉండనివ్వడు, ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. కనుక దేవుని మీద ఆధారపడినప్పుడు మన విలువ పెరుగుతుంది, మనుషుల మీద ఆధారపడినప్పుడు మన విలువ తగ్గుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలి, ఏ మొహం పెట్టుకొని అడగాలి? కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన పని లేదన్నా చేస్తే మన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటంటే నేను దేవునికి ఇష్టంగా ఉండట్లేదు కదా, నేను ఏ మొహం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవుడు అసలు వింటారా, దేవుడు నా మొర ఆలకిస్తారా అని కొన్నిసార్లు మన జీవితంలో ఒక హెసిటేషన్ అనేది మనకు కలుగుతూ ఉంటుందండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అక్కడ వ్రాయబడింది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు దేవుని దగ్గరకు అడగడానికి వెళ్ళినప్పుడు when we go to the throne of grace, when we approach the throne of grace, we must go with confidence, we must go with boldness. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు చెప్పమంటారా? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అంగీకరించిన తర్వాత దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకిచ్చారు. we are no longer slaves. అడుక్కొనే వ్యక్తికి ఇంటిలో ఉండే కుమారుడికి తేడా ఉంటుందండి. మన ఇంటి ముందుకొచ్చి కొంతమంది సహాయం కొరకు అడుగుతారు. వాళ్ళు ఎట్లా అడుగుతారంటే సింపతి మనకి కలిగేటట్లుగా జాలిగా అడుగుతారు. ఇస్తే తీసుకుంటానమ్మా, లేదంటే లేదు అంటారు. కానీ ఇంట్లో కొడుకుంటాడు, ఎలా అడుగుతాడండి? అమ్మ ఇవాళ మధ్యాహ్నం బిర్యానీ చేసి టేబుల్ మీద పెట్టాలి అడగడు, ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే తల్లి దగ్గర ఆ కుమారునికి ఆ హక్కు. హీ ఆస్క్స్ విత్ కాన్ఫిడెన్స్, హీ ఆస్క్స్ విత్ బోల్డ్నెస్. తనకు తెలుసు నేను అడిగితే మా అమ్మ చేసి, నాకు కాకపోతే ఎవరికి చేసి పెడుతుంది? పరలోకపు తండ్రి శ్రేష్టమైన కార్యాలు తన మీద ఆధారపడే వారికి కాకపోతే ఇంక ఎవరికి చేస్తారు చెప్పండి? నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఫెయిత్లో అప్పుడు బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతా ఉన్నానండి. 7th స్టాండర్డ్లో నేను రక్షణ పొందాను. సో 9th క్లాస్ నేను ఒక తెలంగాణలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో, మా డాడీ అప్పటికి ఇంకా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు, ఆ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు
మా ఫ్రెండ్స్ అందరూ నేను దేవుని బిడ్డనని నన్ను హేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే దేవుని తెలుసుకున్న వ్యక్తిని మా క్లాస్లో. అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని, ఎవరు నాతో సరిగా మాట్లాడేవారు కాదు. జెలసీ, హేట్రెడ్ అవన్నీ బాగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట, ఎంత ఇబ్బందిగా ఉంటుందని. సో ఆ సమయంలో యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒకటే ప్రార్థన చేసేదాన్ని, మా క్లాస్లో ఎవరు ఏసయ్యా నీ బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే నీ బిడ్డని, నాకు ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఇవ్వాల్సిందే, నీ బిడ్డకు కాకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు ఏసయ్యా అని ప్రేయర్ చేసేదాన్ని. ఏమడిగేదాన్ని అండి, నీ బిడ్డకి కాకపోతే నువ్వెవరికి, నాకు ఆ హక్కు ఉందండి, పరలోకపు తండ్రి దగ్గర అడిగే హక్కు ఉంది. లెట్ మీ టెల్ యూ, ఒక యూనిట్ టెస్ట్ల దగ్గర నుంచి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్లో కూడా దేవుడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టలేదండి. 9th and 10th స్టాండర్డ్ కంప్లీట్గా దేవుడు తలగానే పెట్టాడు కానీ తోకగా పెట్టలేదు. ఎందుకంటే నేను దేవుని డిమాండ్ చేసేదాన్ని, అడిగేదాన్ని, డాడీ అని అడిగేదాన్ని, డాడీ నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు, నన్ను పెట్టకపోతే నువ్వు తలగా నువ్వు ఎవరిని పెడతావు, మీరు అడగకనే పొందక ఉన్నారు. దేవుని వాక్యంలో ఒకే ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అమాలేకీలకు ఇశ్రాయేలీలకు మధ్యలో ఒక భయంకరమైన యుద్ధము జరుగుతున్న సమయంలో, నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం, తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. మోషే తన తర్వాత నాయకత్వాన్ని తీసుకోబోతున్న యెహోషువని పిలిచి అప్పచెప్పాడు. జాషువా, యు గో అండ్ ఫైట్ ది ఎనిమీ, నువ్వు వెళ్ళి పోరాడు, నువ్వు పని చేయి, నేనైతే ప్రార్థన చేస్తాను. కుటుంబంలో ఈ రెండు ఉండాలండి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఓన్లీ దే జస్ట్ వర్క్, దే డోంట్ ప్రే. కొంతమంది ఓన్లీ ప్రేయర్ నో వర్క్. అంటే ఎలా ఉంటుందంటే, ఏమి చదవకుండా ఎగ్జామ్స్ రాగానే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెద్ద క్యూలు ఉంటారు స్టూడెంట్స్, ఎప్పుడు చేయించుకున్న వాళ్ళు కూడా ప్రేయర్ అప్పుడే చేయించుకుంటారు. స్పిరిచువాలిటీ, సూపర్ స్పిరిచువాలిటీ కొంతమందికి ఎప్పుడు వస్తుందంటే ఐసీయూ బెడ్ మీద, ఎగ్జామ్స్ అప్పుడు, ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు, అమెరికా కాన్సులేట్కో దుబాయ్ వీసా ఎక్స్టెన్షన్ అప్పుడు వస్తుందండి. ఇంకా మళ్ళీ ఎప్పుడు అంత స్పిరిచువాలిటీ రాదనమాట. కారణం ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్లో అబ్బా ఇప్పుడు ఫెయిత్ బాగా వాడదాం అనుకుంటారు. పని చేయాలి, ప్రార్థన కూడా. కొంతమంది నా దగ్గరకు వచ్చాను, అక్క అసలు ఏమి చదవలేదక్క, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలని ప్రార్థన. ఏమి చదవకపోతే నీ బ్రెయిన్లో ఏమి లేదు, అక్కడ ఏమొస్తుంది, ఏం గుర్తు చేస్తాడు, ఏదో ఒకటి చదివితే అట్లీస్ట్ ప్రార్థన. కొన్నిసార్లు మనం వీ డోంట్ వాంట్ టు వర్క్ బట్ వీ వాంట్ టు సీ ద రిజల్ట్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ నువ్వు వెళ్ళి పోరాడు, నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే మోషే పర్వతం మీదకి ఎక్కి ఆయన చేతులు ఎత్తాడనే మాట ఉంటుంది. 11వ వచనం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. అక్కడ మీరు చూడండి, ప్రార్థనకు విక్టరీకి డైరెక్ట్ కనెక్షన్ కనబడతా ఉంది. ప్రేయర్ అండ్ విక్టరీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ కనెక్ట్. ఇది పెరిగితే అది పెరుగుతుంది, ఇది తగ్గితే అది తగ్గుతుంది. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జయం వస్తుంది. మోషే అలిసిపోయి చేతులు దించగానే దేవుని ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఈ షార్ట్ మెసేజ్కి టైటిల్ చెప్పాను కదా, ప్రార్థన విజయాలు. ఇంతవరకు ఒకవేళ ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో మన కుటుంబంలో, ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో ఎక్కువగా ప్రార్థించకుండా వేరే వాటికి మనం చాలా సమయాన్ని వెచ్చించామేమో. బట్ లెట్ us రియలైజ్, అర్థం చేసుకుందాం, తెలుసుకుందాం, ప్రార్థన లేక చాలాసార్లు ఓడిపోతున్నాం, ప్రార్థన లేక చాలాసార్లు పడిపోతున్నాం, ప్రార్థన లేక చాలాసార్లు నష్టాలు వస్తున్నాయి, ప్రార్థన లేక అపవాది చాలాసార్లు అపవాదిని మన కాళ్ళ క్రింద దేవుడు శీఘ్రంగా చితకద్రొక్కిస్తాడని వాక్యంలో ఉంటే, కొన్నిసార్లు అపవాది మన తల మీద కాలు పెట్టి చితకదొక్కుతున్నాడండి. కొన్నిసార్లు అపవాది మన మీద జయం పొందుతున్నాడు, మనం జయం పొందాల్సింది బదులు. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేయక, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేక, ప్రార్థన శక్తి లేక చాలాసార్లు మనము ఓడిపోతున్నాం. ప్లీజ్ రిమెంబర్ దిస్. నీ జీవితంలో ఒకవేళ ఓటమి వస్తున్నట్లయితే ఇదేదో అలా జరిగిపోతుందండి అనుకోవద్దు. ప్రార్థన లేమి వలనే అక్కడ నీవు జయాన్ని పొందుకోవట్లేదేమో జ్ఞాపకం ఉంచుకో. మనం ఆ తర్వాత లేఖన భాగాలను చదివినట్లయితే మోషే చేతులు ఎత్తలేక దింపేసే పరిస్థితి కూడా వచ్చిందంట. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఒకరు ఉంటారు ప్రేయర్ వారియర్. ఏ ఇంట్లో ప్రేయర్ వారియర్స్ ఉంటారో ఆ ఇల్లు విక్టోరియస్గా ఉంటుందండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
నేను ఖచ్చితంగా చెప్పగలను, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు, మా అత్తమ్మ గారు, మామయ్య గారు, దే వేకప్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ప్రే ఆన్ దర్ నీస్. ఇప్పటికీ వారికి ఎన్నో హెల్త్ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ మోకాళ్ళేసి ప్రతిరోజు తెల్లవారుజామున గంటల కొలది కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు దే ప్రే. దే నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్. ప్రార్థించడానికి వాళ్ళు ఎప్పుడు అలసిపోరండి. కుటుంబంలో ఉన్న ప్రార్థన, సంఘంలో దేర్ ఆర్ సో మెనీ ప్రేయర్ వారియర్స్. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రార్థన యోధులు ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సభలు జరుగుతున్నా, ఎక్కడ సువార్త ప్రకటించబడుతున్నా దే ఆల్వేస్ ప్రే. ప్రార్థన ద్వారానే ఇంతవరకు పరిచర్యలో ఇంత అభివృద్ధి, ఇన్ని జయాలను మేము చూడగలిగాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. ఇక్కడ మనం గమనిస్తే మోషే చేతులు ఎత్తలేని సమయంలో అహరోను మనకు తెలుసు, మోషే యొక్క అన్న. హూరు ఎవరంటే మోషే యొక్క సహోదరి అయిన మిరియాము యొక్క భర్త. ఫ్యామిలీయే. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఫ్యామిలీలోనే గొడవలు, ఫ్యామిలీలోనే ఒకరికొకరికి పడదు, ఫ్యామిలీలోనే శత్రువులు కదండి. కానీ అక్కడ చూస్తే we see 3 people united and standing for God. దేవుని కొరకు ఒక ఏక మనస్సుతో, ఒక సపోర్టివ్గా ఒకరికొకరు బలపరుచుకొని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే ఆ సన్నివేశం దేవుడు ఎంత ఆనందించుంటాడో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ద డెవిల్ వర్క్స్ ఫర్ డివిజన్ బట్ గాడ్ వర్క్స్ ఫర్ యూనిటీ. అపవాది పాడు చేయాలని, విచ్ఛిన్నం చేయాలని, ఐక్యతను చెడగొట్టాలని చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఐక్యతను ప్రోత్సహించేవాడు. ఏక మనసుతో, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో మనం సాగాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే అహరోను హూరులు అటు ఇటు ఇద్దరు చేరి మోషే యొక్క చేతులు ఎత్తారో, దేవుని సహాయము ద్వారా ఇశ్రాయేలీలకు అమాలేకీల మీద దేవుడు గొప్ప జయము అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో, నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, నీ జీవితంలో ఏ శోధనలు ఉన్నాయో, మన శక్తి సరిపోదు. ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇన్అడిక్వేట్. మన జ్ఞానం సరిపోదు, మన బలము సరిపోదు. మనకి ప్రార్థన శక్తి కావాలి. ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందామండి. లెట్ us మేక్ అ డెసిషన్. మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు, నా భార్య చేస్తుంది, నా భర్త చేస్తాడు, లేదంటే నా పిల్లలు చేస్తారని ఎవరో మీద కాదు ఆధారపడ గడపాలి. మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో ఎంతవరకు ఎలా సమయం గడిచిందో, పరిస్థితులు ఎలా గడిచే నాకు తెలియదు, కానీ we all should have testimonies of victories through prayer. ప్రార్థన జయాలను గూర్చిన సాక్ష్యాలు ఎన్నో మన సంఘంలో, మన కుటుంబాలలో దేవుడు కలుగ చేస్తాడు. అయితే ప్రార్థించడం కొరకు, ఇంకెక్కువగా ప్రార్థించడం కొరకు, ఇంకెక్కువగా దేవుని మీద ఆధారపడడం కొరకు ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని బిడ్డలంగా మనము, దేవుడు కొన్ని జంతువులతో, కొన్ని పక్షులతో మనల్ని పోల్చారు. వాటి నుండి నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ లెసన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారట ఒక ప్రాంతంలో, ఒక దేశానికి, ఒక రాజ్యానికి రాజు ఉంటే, ఆ రాజు బర్త్డే వచ్చినప్పుడు అందరూ రకరకాల గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఆ రాజుకి ఇచ్చి అతన్ని సంతోషపరచాలని, అతని కళ్ళలో పడాలని. ఎందుకంటే రాజు ఫేవర్ ఉంటే వారికి చాలా మంచి ఉపయోగాలు, ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి. సరే, ఒక వ్యక్తి ఆ రాజుకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకొని 2 ఈగ్లెట్స్ని తీసుకొచ్చి ఇచ్చాడంట. అంటే గ్రద్ద పిల్లలు అనమాట, టైనీ ఈగల్స్, చిన్న గ్రద్దలు, ఈగ్లెట్స్ అంటారు వాటిని. 2 ఈగ్లెట్స్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. ఒక వ్యక్తిని పిలిచి చెప్పాడు, ఐ వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఈ 2 గద్ద పిల్లలను నువ్వు పెంచాలి. ఐ వాంట్ సీ దెమ్ ఫ్లై హై ఇన్ ద స్కై. నాకు ఆశ ఏంటంటే ఈ 2 గ్రద్దలు పెరిగి పెద్దవై, వాటికి రెక్కలు కూడా చాలా బాగా, అవి స్ప్రెడ్ చేస్తే ఏ పక్షికి లేనంతగా ఆ రెక్కలు స్ప్రెడ్ అవుతాయి. కనుక ఆ 2 గ్రద్ద పిల్లలు ఆకాశంలో ఎగరడము నేను చూడాలని అని ఆశిస్తున్నానని ఆ రాజు చెప్పడం జరిగింది. సరే, ఈ వ్యక్తి వాటిని పెంచాడు, బాగా టేక్ కేర్ చేశాడు. ఒకానొక సమయం వచ్చేసరికి రాజుతో చెప్పాడు, రాజా రెడీ, ఈ 2 ఈగల్స్ రెడీగా ఉన్నాయి ఆకాశంలో ఎగరడానికి. అనగానే రాజు చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చున్నాడు. సరే, ఈ వ్యక్తి ఒక విజిల్ వేశాడు. ఈ విజిల్ వేయగానే ఈ 2 గ్రద్దలు ఆకాశంలోకి వెళ్ళి ఎగురుతున్నాయి. ద కింగ్ వాజ్ వెరీ ప్లీజ్డ్. చాలా సంతోషించాడు రాజు. అయితే రాజు సంతోషించి ఆనందిస్తూ ఉండగానే ఇంతలోపల ఏం జరిగిందంటే, ఒక ఈగల్, దయచేసి పైనున్న పిల్లల్ని ఎవరైనా బయట కూర్చోబెట్టండి, కొంచెం వాళ్ళు డిస్టర్బెన్స్ కలుగు చేస్తున్నారు. పైనున్న సండే స్కూల్ పిల్లల్ని, సమ్మన్ వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్. సో ఆ గ్రద్దలు 2 ఆకాశంలో ఎగురుతూ ఉండగా, ఒక్క గ్రద్ద మాత్రం ఏ చెట్టు నుంచి అయితే ఎగిరిందో అదే చెట్టు దగ్గరకు వచ్చి మళ్ళీ కూర్చుండిపోయిందంట. మళ్ళీ అది కదలట్లేదు. సరే, మళ్ళీ విజిల్ వేశాడు.
మళ్ళీ వెళ్ళింది, ఒక రౌండ్ వేసింది, మళ్ళీ వచ్చి ఆ చెట్టు బ్రాంచ్ మీద కూర్చుంది. రాజు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. రాజు అన్నాడు, ఈ 2 గ్రద్దలు ఆకాశంలో మనం పిలిచే వరకు అవి ఎగరాలని నేను కోరుతున్నాను, కానీ ఈ ఒక గ్రద్దను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని రాజు చెప్పాడు. సరే, ఇప్పుడు రాజు ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే, ఎవరైతే ఈ 2 గ్రద్దలు ఆకాశంలో మనం పిలిచే వరకు ఎగిరేలా వాటిని ట్రైన్ చేయగలరో, ఐ విల్ గివ్ దెమ్ అ స్పెషల్ గిఫ్ట్, ఒక ప్రత్యేకమైన బహుమతి వారికి ఇస్తాను అని రాజు చెప్పాడు. చాలామంది ప్రయత్నం చేశారు, ఎవరి ప్రయత్నం అవ్వలేదు. ఫైనలీ ఒక రైతు, ఒక ఫార్మర్ అన్నాడు, రాజా నేను చూసుకుంటాను ఆ పని అని. జస్ట్ 1 డేలో హీ కుడ్ డూ ఇట్ అండి. ఆ పని చేయగలిగాడు. రాజు వచ్చి చూశాడు. చూడగానే 2 గ్రద్దలు ఆకాశంలో ఎగురుతానే ఉన్నాయి. ఆ 2వ గ్రద్ద ఇంతకు ముందులాగా వచ్చి మళ్ళీ బ్రాంచ్ మీద కూర్చోట్లేదు. రాజు చాలా సర్ప్రైజ్ అయిపోయి ఆ వ్యక్తిని అడిగాడు, హౌ కుడ్ యూ డూ దట్? నువ్వు ఎలా చేయగలిగావు? నువ్వు చూడడానికి చాలా సామాన్యమైన వ్యక్తిలా కనబడుతున్నావు, అంత తక్కువ టైంలో ఆ గ్రద్దను నువ్వు ఎలా ట్రైన్ చేయగలిగావంటే ఆ వ్యక్తి చెప్పాడు, రాజా సొల్యూషన్ చాలా సింపుల్. అది ఏ బ్రాంచ్ మీద వచ్చి కూర్చుంటుందో ఆ బ్రాంచ్ నేను నరికేసా. ఆ బ్రాంచ్ ఎప్పుడైతే నరికేసానో ఇట్ డజంట్ హ్యావ్ అ ప్లేస్ టు కమ్ బ్యాక్. ఆ బ్రాంచ్కి అలవాటు అయిపోయింది కదా ఆ గ్రద్ద. ఇప్పుడు అలవాటైన ఆ స్థలాన్ని నేను తీసేసరికి దానికి ఇంకా ఆప్షన్ లేక అది ఆకాశంలోనే. రాజు అన్నాడు, శబాష్, నీ మైండ్ చాలా షార్ప్గా పనిచేసిందని చెప్పిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చాడు. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, మన కోజీ ప్లేస్, మనం ఎక్కడైతే చాలా బాగా సర్దుకొని అంతా బాగుంది, లైఫ్ ఇస్ ఆల్ గుడ్ అని మనం సెటిల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు గాడ్ జస్ట్ పుషెస్ అస్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్లో నుండి దేవుడు మనల్ని ఎందుకు బయటకు నెడతారంటే, ఆ చెట్టు కొమ్మ నరికేసినట్లు కొన్నిసార్లు మన జీవితానికి మనం వేటిని లేదంటే ఏ వ్యక్తులను ఆధారంగా చేసుకున్నామో కొన్నిసార్లు వాటిని మన నుండి దేవుడు ఎందుకు దూరం చేస్తాడంటే, మనము ఆ పరిస్థితిలో ఆయనకు దగ్గర అవ్వాలని, ఆయన మీద ఆధారపడాలని. వెన్ గాడ్ పుషెస్ అస్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ డజంట్ మీన్ గాడ్ డజంట్ లవ్ అస్ ఎనీమోర్. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి. సో సౌకర్యవంతంగా అంత మంచిగా ఉన్న నా లైఫ్ని దేవుడి పరిస్థితి ఎందుకు అలౌ చేశాడు, దేవుడికి నా మీద ప్రేమ లేదా అని అనుకుంటారు. ప్రేమ చాలా ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని కన్నా ఎక్కువ ఇంకెవరినో గట్టిగా పట్టేసుకున్నావు, లేదంటే ఇంకా దేన్నో చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఇంకా దేనికో నువ్వు అటాచ్ అయిపోయావు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ప్రథమ స్థానము ఆయనకే మనం ఇవ్వాలి అని కోరుతున్నాడు. కాబట్టి ఆయనకు దగ్గరగా మనం చేరడానికి, కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఎదగడానికి మన కంఫర్ట్ జోన్లో నుండి మనల్ని దేవుడు బయటకి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్లో దేవుడు ఎవరికి సన్నిహితంగా ఉంటారు, దేవుడు ఎవరికి క్లోజ్గా ఉంటారు అనే ఒక అంశం మీద 2 పాయింట్స్ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. బట్ ఐ వాంట్ యు ఆల్ టు పే యువర్ అన్డివైడెడ్ అటెన్షన్. మీ యొక్క శ్రద్ధను మరి మీ మనస్సును దేవుని మాటలపై నిలపాలి అని నేను కోరుతున్నాను. దేవుడు ఎవరికి క్లోజ్గా ఉంటారు చూడండి. దుబాయ్ కింగ్ లేదంటే అబుదాబి కింగ్కు ఎవరు క్లోజ్గా ఉంటారంటే వాళ్ళ విలువ అలా పెరిగిపోతూ ఉంటుంది కదండి. పలానా వ్యక్తికి కింగ్తో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ అంట, చాలా మంచి పరిచయం అంట అనగానే ఈ వ్యక్తి యొక్క విలువ కూడా సమాజంలో పెరిగిపోతూ ఉంటుంది. దేవాది దేవునికి ఎవరు దగ్గరగా ఉండగలరు, దేవునికి ఎవరు సన్నిహితంగా జీవించగలరు, దేవుడు ఎవరితో ఆయన చాలా దగ్గరగా బ్రతుకుతారు అని ఆలోచన చేస్తే 34వ కీర్తన 18వ వచనం, సామ్ 34 వర్స్ 18. ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉంటే తెరుద్దామా. 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారు, విరిగిన హృదయము, పగిలిన జీవితం. ఐ థింక్ ఇవి రెండిటికి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుంది. విరిగిన హృదయం, పగిలిన జీవితం. వెన్ హార్ట్ ఇస్ బ్రోకెన్, హృదయము చెదిరిపోయినప్పుడు, హృదయము విరిగిపోయినప్పుడు బయటకి మనం చాలా మాస్కులు వేసుకొని తిరుగుతున్నా కూడా మన బ్రోకెన్నెస్ కొంతవరకు కవర్ చేయగలం, కానీ మనం చాలా నలిగిపోయి ఉంటామండి. సమాజంలో మనం చూస్తే నలిగిపోయిన వారు, చితికిపోయిన వారు, సమస్యల్లో చిక్కుకున్న వారంటే మనుషులకి చాలా చిన్న చూపు. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అనగానే బంధువులు ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకంటే అమ్మో వాళ్ళ సమస్యలన్నీ మళ్ళీ తీర్చడానికి మన మీద వచ్చి ఆధారపడిపోతారేమో, మనకు ఆనుకుంటారేమో అని. సమ్టైమ్స్ వెన్ పీపుల్ నో దట్ యు ఆర్ ఇన్ అ వీక్ పొజిషన్, వీక్ ప్లేస్, నీ జీవితంలో ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నావు అంటే మనుషులు దూరం పెట్టేస్తారు.
కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే విరిగిన పరిస్థితుల్లో విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు అనే మాట వ్రాయబడింది. విరిగిన హృదయము గల వారికి ఆసన్నుడుగా ఉంటాడు అని వాగ్దానం చేసిన దేవుడు, He is not just close to the people who have a physically weak heart. భౌతిక పరంగా ఈ రోజుల్లో హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి కదండి. రోజు రోజుకి హార్ట్ డిసీజెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. పాండమిక్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రభావము అని డాక్టర్స్ అంటూ ఉన్నారు. మనకి కన్ఫామ్గా తెలియదు, కానీ చాలామంది కంగారుగా వ్యాక్సినేషన్లు తీసేసుకున్నాం కదండి. ఎందుకంటే అమ్మో వ్యాక్సినేషన్ లేకపోతే మళ్ళీ ఇంకొక వేవ్ వస్తే తట్టుకోగలమో లేదో అని వ్యాక్సినేషన్స్ తీసుకున్నాం. కానీ వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత వీఆర్ హియరింగ్ అ లాట్ అబౌట్ హార్ట్ అటాక్స్. వయసుతో సంబంధం లేకుండా అప్పటి వరకు బాగున్న వాళ్ళకు కూడా గుండె ఆగిపోతూ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కంప్లైంట్స్, స్టంట్స్ వేసుకునేవారు, ఆ తర్వాత హార్ట్ సర్జరీలు, ఓపెన్ హార్ట్లు, బైపాస్లు చేయించుకునే వాళ్ళు ఎక్కువగా మనకు కనబడతా ఉంటే, దేవుడు విరిగిన హృదయం అంటే ఫిజికల్గా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ వీక్ హార్ట్, హృదయము ఒకవేళ బలహీనంగా ఉండి గుండె జబ్బులతో ఉన్న దేవుడు బాగు చేస్తాడు. అండ్ గాడ్ ఆల్సో హీల్స్ ఇమోషనలీ వీక్ హార్ట్స్. ఒకవేళ గుండెంతా బాగుందండి, మొన్నే యాంజియోగ్రామ్ చేయించుకున్నా, లేదంటే మొన్నే 2D ఎకో చేయించుకున్నా, ఈసీజీ చేయించుకున్నా, మై హార్ట్ ఈజ్ ఆల్ రైట్ అని ఒకవేళ భౌతికంగా మనం చెప్పినప్పటికీ రిపోర్ట్స్లో అంతా బాగున్నా, యు మే బీ ఇమోషనలీ వీక్ టుడే బికాజ్ యూ హ్యావ్ ఫేస్డ్ సమ్ హర్ట్స్ అండ్ ఇన్సల్ట్స్. ప్రపంచంలో ఒకవేళ నువ్వు నమ్మిన వారిని నిన్ను బాధించినప్పుడు, గాయపరిచినప్పుడు నీ హృదయము బలహీనమైపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడు. ఇప్పుడు విరిగిన హృదయము గలవారికి దేవుడు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ చాలామంది విరిగిన హృదయాలతో దేవుడు వారిని హీల్ చేయడానికి విల్లింగ్గా ఉన్నప్పటికీ వారు మాత్రం దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు విరిగిన హృదయము గల వారి స్థితి ఎప్పుడు బాగుపడుతుందంటే వారు దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో వి రీడ్ అబౌట్ ఎ వుమన్ నేమ్డ్ హన్నా అనే ఒక స్త్రీని గురించి మనం చదువుతాము. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ పెయిన్. ఆమె జీవితంలో వేదన, సారో అండ్ పెయిన్ ఎంత ఎక్కువ ఉందంటే బహుగా ఏడుస్తుందంట. ఆమెను ఎవ్వరు ఆదరించలేని స్థితిలో ఉన్నారండి. ఆమెకు ఎవ్వరూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 15వ వచనం, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. విరిగిపోయింది హృదయం, నలిగిపోయింది హృదయం, మనసు పాడైపోయింది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుందండి. చెప్పుకుంటే కొంచెం ఈజ్ అవుతుందేమో, పెయిన్ కొంచెం భారం తగ్గుతుందేమో, కానీ మనుషులు వినడం వరకు చేయగలరు, కానీ ఎవరు మాత్రం ఏం సహాయం చేయగలరు. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఆ హన్నా జీవితంలో అదే స్థితిలో ఉందండి. నా గర్భము తెరవబడడం లేదు, నా వైరి అయిన పెనిన్ నాకు పిల్లలు కలుగుతూ ఉన్నారు, ఆమె నన్ను మాటికి విసిగిస్తూ ఉంది, సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంది, బాధ పెడతా ఉంది, నాకు అనిపిస్తుంది మై లైఫ్ ఇస్ ఎంప్టీ, నా జీవితం చాలా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఈ వేదనలోనే నన్ను ఎవరు బయటకు తీసుకురాగలరు అన్న పరిస్థితిలో షీ కేమ్ టు ద రైట్ ప్లేస్. దేవుని మందిరానికి వచ్చి హృదయం అంతా కుమ్మరించుకుందంట. ద బెస్ట్ థింగ్ అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దిస్. దేవుని సన్నిధిని గుర్చిన శ్రేష్టమైన విషయం ఏంటంటే ఒక్క సీక్రెట్ కూడా దాచుకోకుండా, ఒక్క పెయిన్ కూడా దాచుకోకుండా మొత్తం కుమ్మరించుకోవచ్చు అండి దేవుని సన్నిధిలో. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వీ కెన్ అన్లోడ్ అవర్ హోల్ హార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. ఎంత వేదన ఉన్నా కుమ్మరించవచ్చు, ఎంత బాధ ఉన్నా, ఎవ్వరికి చెప్పుకోలేనివన్నీ కూడా దేవుని సన్నిధిలో వచ్చి చెప్పుకోవచ్చు. హన్నా అదే చేసింది, వితౌట్ ఎనీ హెజిటేషన్. మనుషుల దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట చెప్పా, మనుషుల్ని అడిగితే మన విలువ తగ్గుతుంది, దేవుని అడిగితే మన విలువ పెరుగుతుందని. దేవుని దగ్గర చెప్పుకుంటే ఆయన ఏదో 2 కన్నీళ్ళు ఇలా తుడిచేసి ఇట్స్ ఓకే అని చెప్పి పంపించడం కాదు. అప్పటికప్పుడు మనకు ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చి దేవుడు పంపించేవాడే కాదు. కానీ ఇందాక మనం చదువుకున్న 34వ కీర్తనలో విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడని వాక్యంలో వ్రాయబడింది కదా. దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు.
తల్లి అని అనిపించుకునే కృప హన్నా జీవితంలో దేవుడిచ్చాడు. ఆమె దుఃఖాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ దేవుడిచ్చాడండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రికి ఒక 15,000 పీపుల్ ఎవ్రీ సండే వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఒకసారి ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి నేను విజిట్ చేయడం జరిగింది. వారి ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్పింది, సమస్య ఏంటంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉందండి, నా యొక్క తలలో బ్రెయిన్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల నా బాడీ మరి ప్యారలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తూ ఉంది, చాలా అనారోగ్యంగా ఉంది, చాలా రిస్కీగా ఉంది నా పరిస్థితి. అయితే నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత, దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మై హెల్త్ కండిషన్ గాట్ బెటర్, నేను క్యూర్ అయ్యాను, దేవుడు నన్ను స్వస్థపరిచారు. అయితే నా సమస్య మళ్ళీ వచ్చింది, ఆ ప్రాబ్లం మళ్ళీ రెక్కర్ అయింది, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పారు. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు, విజిట్ చేస్తున్నప్పుడు నేను ఒకే ప్రార్థన చేశాను, అదేంటంటే, దేవా నువ్వు సొల్యూషన్ ఇచ్చావంటే అది టెంపరీ సొల్యూషన్ అవ్వదు, నువ్వు ఏ సొల్యూషన్ ఇచ్చావంటే నువ్వు పర్మనెంట్ సొల్యూషనే ఇస్తావు. ఎందుకంటే సమర్థుడైన దేవుడు, నువ్వు అన్నీ చేయగలిగిన దేవుడు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా ప్రభా, ఈ సిస్టర్కు నువ్వు హెల్ప్ చేయను ఆయన. మళ్ళీ ఆ తలలో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చిందంట. షీఈస్ వెరీ మచ్ వరీడ్, ఆమెను సహాయించి ఆమెకు స్వస్థపరచు అని ప్రార్థన చేసినప్పుడు ఆ సిస్టర్ మందిరానికి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ బ్రెయిన్లో ఏవైతే క్లాట్స్ ఉన్నాయో, ఏదైతే తన తలలో ఉన్న అనారోగ్యం ఏదైతే ఉందో అది తన ముక్కు ద్వారా ఒకరోజు బ్రష్ చేసుకుంటూ ఉండగా ఉదయం లేచిన తర్వాత దానికదే బయటకు వచ్చేసి అండ్ ఇట్ నెవర్ కేమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ తిరిగి అది రాలేదంటండి. ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. హన్నా జీవితంలో ఆమె కన్నీటిని దేవుడు చూసి ఆమెకు బిడ్డలను దయచేసి, మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను అనే మాట ఉందండి. ఒక్క కొడుకుని దేవుని అడిగింది, ఒక్క కొడుకుని ఇవ్వయ్యా చాలంటే దేవుడు అన్నాడు, ఒకటిని నీకు ఇచ్చాను, నువ్వు మళ్ళీ ఆ ఒక్క కొడుకుని నాకు తెచ్చి ఇచ్చేసావు కదా, నీకు మళ్ళీ ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను నీకు నేను తిరిగి ఇస్తాను. దేవుడు ఆమెకు ఎంత దగ్గరగా ఉన్నాడండి. దేవుని దగ్గరకు ముందు ఆమె వచ్చింది, దేవుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కొన్నిసార్లు మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే, దేవునికి దూరంగా బ్రతుకుతా, ఐ విష్ దేవుడు నాకు దగ్గరగా ఉంటే బాగుండు కదా, దేవుడు నాతో ప్రతిదినం మాట్లాడితే బాగుండు కదా, దేవుడు నాకు మిరకిల్ చేస్తే బాగుండు కదా అని we just keep wishing and we just keep hoping. But all we have to do is just take that step of faith and come close to God. కలలు గంట ఆశిస్తా ఊహించుకుంటా కూర్చోవడం కాదండి. గాడ్ ఈజ్ రియల్. దేవుడు సజీవుడు, వాస్తవమైన వాడు. ఎంత రియల్ అంటే మన బ్రెత్ కంటే మనకు దగ్గరగా ఉండే అంత రియల్ అండి. ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న రియాలిటీ, ఆయన ఇచ్చే కంఫర్ట్ మనము అనుభవించలేము. సో మొట్టమొదటిగా విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసనుడు. టునైట్ యు మే బీ బ్రోకెన్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని సన్నిధిలో నలిగిపోయిన స్థితిలో వచ్చావేమో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో వచ్చావేమో, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టోటలీ అన్లోడ్ యోర్ హార్ట్. ఒక్క సీక్రెట్ కూడా దాచుకోక్కర్లా, ఒక్క పెయిన్ కూడా దాచుకోక్కర్లా, ఒక్క వూండ్ గురించి కూడా దేవుడికి చెప్పకుండా ఉండక్కర్లా. చాలాసార్లు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం వూండ్స్తో వస్తామండి, గాయాలతో. ఫిజికల్ వూండ్స్ కాదు, బట్ ఆ హార్ట్ సమ్ టైమ్స్ హ్యాస్ దోస్ వూండ్స్. అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు, దే ఆర్ లైక్ దట్ హీలింగ్ బామ్. God's word is like a medicine. దేవుడు ఎంత స్వస్థపరుస్తాడంటే గాయాలన్నీ మాన్పేస్తారు. బట్ సమ్ టైమ్స్ ద స్కార్స్ ఆర్ దేర్. వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది. చూడండి, మనకి కొన్నిసార్లు చిన్నప్పుడు తగిలిన, ఆటలు ఆడేటప్పుడు తగిలిన గాయాల మచ్చలు ఉంటాయి కదా, అవి చూసినప్పుడు దే ఆర్ లైక్ రిమైండర్స్. ఏమనంటే, అప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు, సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోయాను, లేకపోతే స్కూల్లో ఆట ఆడేటప్పుడు పడిపోయాను. మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గాడ్ హీల్స్ అవర్ వూండ్స్, గాడ్ హీల్స్ అవర్ హార్ట్, గాడ్ హీల్స్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని స్వస్థపరిచేవాడు. రెండో అంశం చెప్పి నేను ముగిస్తాను. 51వ కీర్తన 11వ వచనం, దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. 51వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. దావీదు, దిస్ వాజ్ డేవిడ్స్ డిజైర్. దావీద్ యొక్క ఆశ ఏంటి? ఆశ, పెద్ద అంతఃపురం ఇవ్వు ప్రభా,
నా శత్రువులందరి మీద విజయం ఇవ్వు ప్రభువా, అవి ఏం అడగలేదండి. దావీదు దేవుని సన్నిధిలో బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదుకు అర్థమైంది, ఐఎమ్ మిస్సింగ్ గాడ్స్ ప్రెసెన్స్. నేను చేసిన తప్పు వల్ల దేవుని సన్నిధి నాకు దూరం అవుతుంది, ఎందుకంటే నా తప్పే అది. చాలాసార్లు మనం తెలిసి తప్పు చేస్తాం, స్వయంకృతాపరాధము అంటాం కదా. ఎవరో ఒకరి మీద అవకాశం ఉంటే తోసేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు ఇంకెవ్వరిని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదండి, మనం చేస్తాం అంతే. మన దురాశ వలనో లేదంటే మనలో ఉన్న పాపపు ఆలోచనల వలనో శోధనలకు లోనైపోయో వీ మేక్ మిస్టేక్స్. పాపం చేసినప్పుడు మనలోకి రావాల్సిన ఆలోచన ఒకే ఒకటి, అదేంటంటే దేవా పాపం అయితే చేశాను కానీ ఈ పాపం వలన నీకు మాత్రం నేను దూరం అవ్వాలని నేను ఇష్టపడట్లేదయ్యా. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ, నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నా. ఆనాడు దావీదు చేసిన ప్రార్థన అదే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, నా దగ్గర నుంచి ఏం పోయినా పర్వాలేదు, ఐ కెన్ రీగెయిన్ ఇట్. డబ్బులు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చేమో, కొన్ని పరిస్థితులు ఈ లోకల్లో పోగొట్టుకో, ఒక జాబ్ పోతే ఇంకొక జాబ్ వస్తుంది. కానీ దావీదుకు ఒకటి తెలుసు, అదేంటంటే నీ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే నేను నా జీవితంలో అన్నీ కోల్పోయినట్లే. అందుకని నీ సన్నిధి నుండి మాత్రం నన్ను త్రోసివేయద్దయ్యా. టేక్ మీ నాట్ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకు. దావీదు చేసిన ప్రార్థన 52వ కీర్తనలో కూడా 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. ఎవ్వరెలా ఉంటే నాకు అనవసరం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు అలా బ్రతుకుతున్నారని కొన్నిసార్లు పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కొంతమంది వాత పెట్టుకుంటూ ఉంటారండి. తెలుసా, అడవిలో అంట ఒక నక్కుందంట, పులిని చూడగానే అనుకుందంట, పులి అసలు ఏం లైఫ్ దాన్ని చూడగానే అందరు భయపడిపోతున్నారు. ఓహో, దానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ స్కిన్ మీద ఉన్న స్కార్స్, ఆ చారలు ఏవైతే ఉన్నాయో లైన్స్, నేను కూడా లైన్స్ పెట్టేసుకుంటే నాకు కూడా పులి స్టేటస్ వచ్చేస్తుందని అది ఏం చేసిందంటే ఒక ఫైర్ దగ్గరికి, ఫైర్ ప్లేస్కి వెళ్ళి ఒక కట్టె తీసుకొని వాతలు పెట్టుకోవడం. వాతలు అయితే పెట్టుకుంది కానీ మొత్తం బాడీ అంతా కాలిపోయింది, వాల్యూ మాత్రం రాలేదండి. చాలాసార్లు మన లోకంలో ఉన్న వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవాలని. వీఆర్ ఆల్ యూనిక్, వీఆర్ స్పెషల్, వీఆర్ చోజన్, వీఆర్ కాల్డ్. పిలువబడ్డాము, ప్రేమించబడ్డాం, ఏర్పరచబడ్డాం. డోంట్ ఎవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఎవరితో పోల్చుకోద్దు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవ్వరు, అంతే. ఆర్ బ్లెస్సింగ్ ఇస్ యునిక్, ఆర్ కాలింగ్ ఇస్ యునిక్, గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ ఇస్ యునిక్. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి నీ ఆత్మీయ జీవితము, నీ స్పిరిచువల్ లైఫ్, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అది చాలా ముఖ్యం. మిగతావన్నీ పోయి జీరోకి వచ్చేసిన లైఫ్ దేవుడు ఉంటే మళ్ళీ మునుపటి స్థితి కంటే 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్లు ఇస్తాడేమో, కానీ దేవుని సన్నిధి కోల్పోతే మాత్రం అన్నీ మన జీవితంలో కోల్పోయినట్లే. దేవుడు ఎవరికి ఆసన్నుడు, ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయనను కోరుకున్నా. ఈ రాత్రి ఒక్క కోరికతో వెళ్దామండి ఇక్కడ నుంచి, అదేంటంటే నీకు మాత్రం నేను ఎప్పుడు దగ్గరగానే, ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏమున్నా, ఏం లేకపోయినా, ఐ వాంట్ బీ క్లోజ్ టు యూ ఎవ్రీ సింగిల్, ప్రతి దినము, ప్రతి సమయము నీకు దగ్గరగా ఉండాలి ప్రభు. ఎందుకంటే ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత ఆయన దగ్గరికే కదా వెళ్ళేది. ఇక్కడ దగ్గరగా బ్రతకకుండా అక్కడ దగ్గరికి చేర్చుకో అంటే చేర్చుకోడు, ఇక్కడే తీసుకోవాలి ఆ నిర్ణయం. ఆ జర్నీ విత్ జీసస్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ ఎటర్నిటీ, నిత్యత్వం వరకు అది వెళ్తుంది. కనుక దేవుడు ఎవరికి ఆసన్నుడు అంటే ఆయన సన్నిధిని కోరుకొనే. ఒక్క మాట చూపించి ముగిస్తా. 23వ కీర్తన 6వ వచనం మనందరికీ తెలుసు, Psalm 23 కదండి. దావీదు చెప్పిన ఆ మాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. వాట్ అ బ్యూటిఫుల్ హార్ట్. దావీదుకున్న హృదయం. చిరకాలము బుర్జ్ ఖలీఫాలో నేను నివాసము, చిరకాలము దుబాయ్లో నేను నివాసము, చిరకాలము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేను నివాసము. నో, వాట్ ఈస్ యువర్ డిజైర్ డేవిడ్? దావీదుని ఆశ ఏంటయ్యా అంటే చిరకాలము యెహోవా మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని కళ్ళ ఎదుట ఉంటే చాలు, దేవుని కృప పొందుకుంటే చాలు, దేవుని మీద ఆధారపడుతూ బ్రతికితే చాలు. అట్టి కృప దేవుడు ఇక్కడ ఉన్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు.
నీకు దగ్గరగా జీవించే కృప ఇక్కడున్న మా అందరికీ దయచేయండి ప్రభా. నీ నుండి మమ్మల్ని వేరు చేసిన ఏ పరిస్థితి, ఏ పాపము అయితే ఉందో అది మాకు చూపించండి. దానిని ఒప్పుకొని విడిచిపెట్టి నీకు దగ్గరగా జీవించే కృప ఇవ్వండి. విరిగిన హృదయంతో వచ్చిన వారి హృదయ భారాన్ని, హృదయ స్థితిని నాయన నీ వెరిగిన దేవుడు వారి భారాలు తొలగించి ఆదరణతో సంతోషంతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.